భగవంతుడు ప్రతి జీవిలోనూ ఉన్నాడు. అంతకు మించి ఇతర దైవం లేదు. ఎవరు జీవారాధకుడో అతడే నిజమైన దేవారాధకుడు. పవిత్రత మరియు మౌనం నుండి వెలువడే మాటలకు శక్తి ఉంటుంది. అశ్రద్ధ అనేది మనిషిని లోతైన అగాధంలోకి నెట్టేస్తుంది. మీరెలా ఆలోచిస్తే అలానే తయారవుతారు. బలహీనులు అని భావిస్తే బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తివంతులు అవుతారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితినైనా సంతోషంతో, చిరునవ్వుతో ఎదుర్కొనగలిగిన వాడే గొప్పవాడు. ఏ అర్హత మనకుంటే అదే లభిస్తుంది. వినయం లేని విద్య, సుగుణం లేని రూపం, ఉపయోగం కాని ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థం. రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు. జీవితంలో సాహసోపేతంగా ఉండు. గెలిస్తే ఓ నాయకుడి అవుతావు, ఓడితే మరొకరికి మార్గదర్శివి అవుతావు. బలమే జీవనం, బలహీనమే మరణం. నీ గుండె ధైర్యం ఎప్పుడూ నీ కష్టాన్ని కూడా భయపెట్టేలాగా ఉండాలి. అప్పుడే నువ్వు జీవితంలో ముందుకు సాగగలవు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం మనసులో ఉన్న యువత ఈ దేశానికి కావాలి. జ్ఞానాన్ని మనం సంపాదించనక్కర్లేదు, అజ్ఞానాన్ని విడిచిపెడితే చాలు. ఒకరికి చెడు చేయాలంటే నీలోని మంచిని చంపుకోవాలి. అదే ఒకరికి మంచి చేయాలంటే నీలోని చెడుని చంపేయాలి. మానవాళికి సేవ చేయడం గొప్ప అధికారం. ఎందుకంటే అదే ఈశ్వరారాధన. భగవంతుడు ఇక్కడే ఉన్నాడు. ఎందుకంటే ఆయనే జీవులలో ఉన్న ఆత్మ. వితంతువుల కన్నీళ్లు తుడిచివేయలేని, అనాథల నోటికి పట్టెడన్నం అందించలేని దేవుణ్ణి గాని మతాన్ని గాని నేను నమ్మను. నీకు మర్యాద దొరకని చోట నువ్వు కాలికి వేసే చెప్పులైనా వదలకు. మనసు ఉత్తేజంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. అది లేని నాడు అన్నీ ఉన్న జీవితం నరకమే. గమ్యం ఎంత దూరాన ఉన్నా మెల్లగా అయినా చేరుకోగలను అని నమ్మేవాడే ముందుకు సాగగలడు. ఆ నమ్మకం లేనివాడు తొలి అడుగుతోనే ఆగిపోతాడు. విజయం ఒక్క రోజులో రాదు. కానీ గుర్తుంచుకోండి, కష్టంతో పాటు ఓపిక పడితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. మన మాట మీదే మన జీవితాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి సరిగ్గా మాట్లాడటం నేర్చుకోవడం కోసం ఎంత గ్రహించినా తప్పు లేదు, నష్టం లేదు. సరిగ్గా మాట్లాడటం నేర్చుకోవడమే వ్యక్తిత్వ నిర్మాణంలో ముఖ్యమైన అంశం. జీవితంలో ప్రతి కష్టానికి ఒక కారణం ఉంటుంది, కానీ ప్రతి కష్టాన్ని దాటడానికి ఓ అవకాశము ఉంటుంది. ఆత్మకు అసాధ్యమైనది ఏదైనా ఉందని ఎప్పుడూ అనుకోకండి. అలా అనుకోవడం గొప్ప మత విశ్వాసం. ఒకరికి చెడు చేయాలంటే నీలోని మంచిని చంపుకోవాలి. అదే ఒకరికి మంచి చేయాలంటే నీలోని చెడును చంపుకోవాలి. మంచివారిలో చెడుని వెతకడానికి ప్రయత్నించకు, చెడ్డవారిలో మంచి వెతకడానికి ప్రయత్నించు. లక్ష్యం ఉన్నతంగా ఉండాలి, దానికోసమే కృషి చేయాలి. సముద్రాన్ని చూడండి, అలలను కాదు. ఆస్తులన్నీ పోగొట్టుకున్నా పర్వాలేదు, కానీ వ్యక్తిత్వాన్ని మాత్రం పోగొట్టుకోవద్దు. వ్యక్తిత్వమే అసలైన ఆస్తి. కాలం మనది కానప్పుడు మౌనమే ఉత్తమం. మౌనంతో ఎన్నో గెలవవచ్చు, ఎన్నో సాధించవచ్చు. 10 మంది చెప్పుకునే అంత డబ్బు నీ దగ్గర లేకున్నా 10 మందికి ప్రేమను పంచే మంచితనం నీలో ఉంటే నిజంగా నువ్వు ఐశ్వర్యవంతుడివే. నీ కష్టాలు నీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం అయ్యేలా చేస్తాయి. అందుకే కష్టాలు వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నించు, కానీ పారిపోవడానికి ప్రయత్నించకు. జీవితంలో ముందుకు సాగడానికి చదువు, సంస్కారంతో పాటు నీతి, నిజాయితీ కూడా ఉండాలి. కోరికలు అనేవి మనసు సంతోషాన్ని ఇచ్చేలా ఉండాలి, కానీ మనశ్శాంతిని పాడు చేసేలా ఉండకూడదు.